హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్లోని యోగా డే సందర్భంగా సీనియర్ పెరుడు మాస్టర్ గారైన హిమబిందు గారు యోగా డే స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. ముందుగా జూమ్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి వెల్కమ్ చెప్దాం. మాస్టర్స్ నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం మేడం నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్పత్రి సారికి, రారో సారికి, రాజలక్ష్మి మేడంకి ధన్యవాదాలు. రేపు 21 యోగా డే. అంటే యోగా అంటే ఇంతకు ముందు నేనేమనుకునేదంటే ఏదో యోగా చేసుకోవడం, అలాగే ప్రాణాయామం చేయడం అని అనుకున్నాను. కానీ తర్వాత నాకు దీంట్లో లోతుకెళ్తే దీంట్లో యోగాలో మనకు భంగిమలు ఉన్నాయి, తర్వాత ఆసనాలు, ప్రాణాయాములు, ఇట్లా అన్ని ఉన్నాయి మనకు యోగాలో. కానీ యోగా మనకు ఆరోగ్యపరంగా మనకు హెల్తీగా ఉంచుతుంది అనమాట. ఇంతకు ముందు మనకు అంటే మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చూసుకుంటే ఆ కాలంలో మనకు యోగా అనేది అంతగా అవసరం లేకుండే. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనకు వాళ్ళు చేసే పనులు అన్ని యోగ రకంగా ఉండేవి. ఎందుకంటే అప్పుడు సిలిండర్ లేకుండే, పొయ్యి మీద వంట చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఊదుతూ ఉంటే అది భస్త్రికా ప్రాణాయామం అవుతుంటుంది. ఆ తర్వాత వాళ్ళు బావిలోకి వెళ్ళి నీళ్లు చేరుతుంటే అది ఒక మనకు కపలభర్తి ఇట్లా అవుతుంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అప్పటి కాలంలో ప్రతి విషయాన్ని యోగాతోనే ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను మనకు అందరికీ అంటే అప్పటి కాలంలో ఎక్కువగా పని ఉండేది. అంటే వ్యవసాయానికి కానీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రతి విషయానికి నడుచుకుంటూ లేకపోతే సైకిల్ పైన వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ప్రతి విషయానికి ఎక్కడికి వెళ్ళినా కూడా బైకో, స్కూటీయో, కారో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా కాలినడక లేదు ఈ కాలంలో. అలాగే మనము ఎక్కువగా బిల్డింగ్లు కట్టుకోవడం, తర్వాత మనకు వాకింగ్లు, యోగా ఇవన్నీ మనకు బంద్ అవడం వల్ల హెల్త్ ఎక్కువగా పాడవుతుంది ఇవన్నీ చేయలేకపోవడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరీ యోగా చెయ్యాలని మనకు నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా మనకు తీర్మానం చేసిందన్నమాట. ఇంతకు ముందు నేను యోగా చేసినప్పుడు సర్లే ఇది అంతగా డెవలప్మెంట్ కాదులే అని అనుకున్నా, కానీ నా ఒక పట్టుదల చెయ్యాలని ఒక పట్టుదలతో నేను ఒక రాష్ట్ర స్థాయికి ఇట్లా వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుంది అనుకున్నా. కానీ అంతగా యోగా లేకపోయినా కానీ ప్రతి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్రీగా యోగా చెప్పడం, అట్లాగే యోగా క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మెడిటేషన్ చేయించడం, ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళలో నేను తిరిగి చెప్పడం జరిగింది, నేను మా సారు. అలా చెప్తూ చెప్తూ తర్వాత నేను మళ్ళీ రారసర్ వచ్చిన తర్వాత నేను ధ్యానంలో, నాకు ధ్యానం అంటే ఏందో తెలుసుకొని నేను దీంట్లో ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అయిపోయినా అనమాట. కానీ ఎక్కడన్నా ఛాయస్ వస్తే వెళ్ళడం, చెప్పడం మాత్రం మానను. ఎందుకంటే అది మన వృత్తి కాబట్టి, నా వృత్తి కాబట్టి వెళ్ళడం నేను మానను అనమాట. అయితే అట్లా ఈ నరేంద్ర మోడీ నా ప్రపంచ వ్యాప్తంగా చెప్పడంతోని ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అబ్బా, యోగా ఇంత డెవలప్మెంట్ అయిందంటే అది నేను కళ్ళ కూడా అనుకోలేను, అవుతుందా కాదని అనుకోలేను. కానీ నరేంద్ర మోడీ వల్ల అయిందంటే మేము చాలా అదృష్టవంతులం. ఎవరైతే యోగా మాస్టర్స్ ఉన్నారో చాలా అందరు అదృష్టవంతులని అనుకున్నా. దాని వల్ల మాకు జాబ్స్ పెట్టడము, ఇంకా ఇంకా చాలా రకాలుగా చేస్తున్నాడు. ఈ మధ్యనే సార్ కూడా పిల్లలకు యోగాతో పాటు మెడిటేషన్ కూడా ఉండాలా, మెడిటేషన్ కూడా పిల్లలకు నేర్పివాలా, భౌతికత కంపల్సరీ వాళ్ళకు ఉండాలా పిల్లలు. ఎందుకంటే ఈ కాలంలో చెడిపోతున్నారు, వాళ్ళ వ్యసనాలకు పడిపోయి పిల్లలు
తల్లిదండ్రుల మాట వినడం లేదని సార్ కూడా నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అయితే ఈ యోగా అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఇంతకు ముందు అంతగా తెలిసేది కాదు యోగా. మేమేదో యోగా సెంటర్ పెట్టుకొని నడిపించే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తం వెళ్ళిపోవడంతో ఈ స్మార్ట్ ఫోన్ రావడంతోని అందరు యూట్యూబ్లలో దాంట్లో చెప్పడం వల్ల మాకు కొంచెం తగ్గిందనమాట. అంటే నా పరిచయం అంటే మనకు యోగా ఎట్లా ఉందని దాన్ని పరిచయం చేసుకుంటున్నాను నేను. కానీ ఈ యోగా అనేది మనము చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా గాని, అలాగే మన శరీరాన్ని మన అవయవాల్ని అన్నిటిని మనం ప్రతి ఒక్క పార్ట్ ని మనము కదలికలు చేస్తున్నాం కాబట్టి మన రక్త ప్రసరణ జరగడం వల్ల మనకు యాక్టివ్‌గా ఉండగలుగుతాం అనమాట. అంటే మనము యోగా చేయడం వల్ల మన ప్రస్తుతానికి మనం ప్రాణాయామం చేసుకుంటాం. ప్రాణాయామం అంటే కపాలభాతి చేసుకుంటాం. అంటే మన స్టమక్‌ని లోపలికెళ్ళేసి శ్వాసను బయటకు వదిలిపెట్టేయడం. ఇది. ఇది కపాలభాతి. ఈ కపాలభాతి వల్ల మన స్టమక్ ఎక్కువగా ఉన్నా గాని, గ్యాస్ ట్రబుల్ ఉన్నా గాని, లేకపోతే మనకు బాగా తిన్న ఆహారాన్ని మనము ఆహ్, జీర్ణం అవుతలేదు కాబట్టి, ఈ కపాలభాతి కొట్టడం వల్ల డైలీ మనం ఒక 15 మినిట్స్ ఫస్ట్ ఒక 1 మినిట్ చేసుకోవాలా. తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత 50 మినిట్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, మన జీర్ణాశయం కరెక్ట్‌గా ఉంటుంది. తర్వాత మనకు గ్యాస్ ట్రబుల్ కాదు. ఫ్రీ మోషన్స్ ఇట్లాంటివి మనకు ఫ్రీగా అవుతాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము వండుకోవడము ఇంట్లో చాలా తక్కువైపోయింది. బయట ఎక్కువగా తినడం వల్ల ఆయిలు బాగాలేదు. అయినా ఏ ప్రాబ్లమ్ అయినా సరే గాని బయట మాత్రం తినడం మాత్రం మనం మానట్లేము. బయట అంటే మనమంటే ఒక స్థాయికొచ్చినాం. అంటే ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనం తినట్లే గాని వేరే వాళ్ళైతే డైలీ వాళ్ళకు వారంలో కనీసం 1 టైమో, 2 టైమ్సో నాన్ వెజ్ ఉండదు కావచ్చు. ప్రతిరోజు నాన్ వెజ్ తినడం వల్ల వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవడం, హెవీగా కావడం, వాళ్ళకి థైరాయిడ్ సమస్య రావడం, తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితున్నాయి. కానీ ఏం చేస్తున్నారంటే మన దగ్గర డబ్బుంది కదా! మేము జాబ్ చేసుకుంటున్నాం కదా! అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్‌లో అంటే సంపాదిస్తున్నారు. మళ్ళీ హాస్పిటల్‌లో పెట్టేస్తున్నారు వాళ్ళు. అట్లా అన్నమాట. దానివల్ల వాళ్ళకు ఇప్పుడు ఏర్పడట్లేదు. తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళకు ఏర్పడుతుంది. అంటే మనము ధ్యానం ప్రకారం చూసుకుంటే మన కర్మ సిద్ధాంతం అనేది తర్వాత ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది. అంటే మనకు 99 తిన్న తర్వాత అప్పటికి 100సారికి వాళ్ళ కర్మ సిద్ధాంతం పూర్తయి అప్పటికి వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లమ్ యాక్సిడెంట్ కావడమో, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు హాస్పిటల్ పడ్డ తర్వాత అప్పుడు అంటారు, "అయ్యో! నేను ఏ జన్మలో ఏ పాపం చేసినో" అని చెప్పేసి అంటారు. కానీ ఈ జన్మలో నేను చేసినానని కొంతమంది అనుకోరనమాట. ఈ జన్మలో ఎయచ్చు. లేకపోతే గత జన్మలో గూడా ఎయచ్చు. ఉంటే ఆ పాప కర్మలు గూడా ఉంటాయన్నమాట. అయితే ఈ యోగా వల్ల మనకిట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయన్నమాట. మన గ్యాస్ ట్రబుల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతా ఉంటాయి కపాలభాతి వల్ల. తర్వాత ఇంకొకటి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని లెఫ్ట్‌కి వదిలిపెట్టేసి, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని రైట్‌కి వదిలిపెట్టేసి. ఇలా మనము ఒక 50 మినిట్స్ కంటిన్యూగా 50 మినిట్స్ చేసినామనుకో, మన హెడేక్ తలనొప్పి రాదు. తర్వాత తల తిప్పడం ఉంటుంది గదా! ఆ తల తిప్పడం గూడా ఉండదు. ఐస్ ప్రాబ్లమ్ చాలా మందికి ఐస్ అంటే చిన్న చిన్న పిల్లలకే ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల, ఎక్కువ గేమ్స్ ఆడడం వల్ల ఆ లైట్ ఫోకసింగ్ ఏదైతే ఉందో, అది మొత్తం కళ్ళ పైన పడేసి చిన్న పిల్లలకే వాళ్ళకు స్పెట్స్ వచ్చేస్తున్నాయి. ఆ స్పెట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ కంటి అంటే దూరపు చూపు గాని, దగ్గర చూపు కనిపియడం వల్ల ఇబ్బందవుతుంది. అయితే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేసుకోవడం వల్ల మనకు సర్క్యులేషన్ జరగడం వల్ల మనకు దూరపు చూపు గాని, దగ్గర చూపు గాని తగ్గుతుందన్నమాట సైట్. తర్వాత ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం వల్ల హెడ్‌ఏక్ ఇట్లాంటి ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఇంకొకటేందంటే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పిల్లలకు ఈ ఎడ్యుకేషన్ అంటే మనం ఇంట్లో ఒత్తిడి, టీచర్స్ వాళ్ళ ఒత్తిడి, తర్వాత రాగానే వాళ్ళు ఏం చేస్తుర్రో మనం చూసుకోకుండా మనం వర్క్‌లో మనం పడిపోయి వాళ్ళు, వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా గూడా వాళ్ళ బ్రెయిన్ షార్ప్‌గా లేదు. ఈ మధ్య మొత్తం ఫోన్‌లోనే చూస్తున్నారు గానీ, అప్పటి కాలంలా మనము ఏమన్నా
ఉదాహరణకు ఏదన్నా ఉమ్, ఎవరికన్నా డబ్బులు ఇచ్చడం అనుకో ఇంట్రెస్ట్, అది మనం టోటల్ ఇవ్వాలంటే మామూలుగా చేసి చెప్పేవాళ్ళం, మనం నోట్ నుంచి చెప్పేవాళ్ళము. తర్వాత ఎవరికైనా ఏదైనా సరే మనం నోట్ నుంచి టక్కన చేసి చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏదైనా సరే ఫోన్లో క్యాలిక్యులేటర్ చేయడమో లేకపోతే క్యాలిక్యులేటర్ పట్టుకొని చేయడం ఇట్లాంటి, అంటే చూడండి అప్పటికి ఇప్పటికి ఏంటి ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది అనమాట. అంటే చదువు ఉంది, కాకపోతే అట్లా కాదు. ఈ ల్యాప్టాప్ ఇవన్నీ సిస్టమ్ అనే వాళ్ళకి తెలుసు, కానీ బయట నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల అట్లాంటి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి పిల్లలకు. అయితే ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అవుతుంది అనమాట. ఇది తర్వాత భస్త్రికా ప్రాణాయామం అంటే నిండుగా బ్రీతింగ్ తీసుకొని, స్టమక్ ఉంది కదా, పొట్ట నిండుగా బ్రీతింగ్ తీసుకొని మెల్లిగా బయటకు వదిలిపెట్టేసి, మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని బయటకు వదిలిపెట్టేసి. ఇలా ఈ భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల ఎవరికైతే అల్సర, ఇందాక నేను అన్న చూడు, బయట ఎక్కువ ఫుడ్ తినడం వల్ల మసాలా కానీ, ఆ గార్లిక్ కానీ, లేకపోతే ఇట్లాంటి నూడిల్స్, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఇంకా అవి ఎందుకంటే అది నాకు నేమ్స్ తెలియదు, నేను బయట తినలే కాబట్టి నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటా. అట్లాంటి తినడం వల్ల ఎక్కువగా వాళ్ళకు జీర్ణం కాక పుల్లటి బేకులు రావడము, అలసట రావడము, అల్సర్ అంటారు దాన్ని. ఇక్కడ ఛాతీలు ఎక్కువ కాలడం, ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల, టెన్షన్స్ వల్ల, బయటికి వెళ్ళి ఆగా ఫాస్ట్ గా తినడం వల్ల, ఆ అంటే టైంకి తినట్లేరు అన్నం. ప్రొద్దున ఎప్పుడో టీ తాగిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేస్తున్నారు, ఆయిల్ ఫుడ్డే. అంటే ఇడ్లీ అంటే ఏం కాదు, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నారు. మళ్ళా ఇంట్లో వంటకాలని బయట ఏమన్నా తినడం వల్ల, దాని వల్ల వాళ్ళకు జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ అది కూడా అవుతుంది. తర్వాత అలసట, అల్సర్ అని వచ్చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం అయిపోయి పుల్లటి బేకులు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల వాళ్ళకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కపాలభాతి, ఫస్ట్ చెప్పినట్టు కపాలభాతి కొట్టినప్పుడు ఎవరికైతే చాలా మందికి అపెండిక్స్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, అంటే వాటర్ తాకపోవడం వల్ల బాగా స్టమక్ పెయిన్ వస్తుంది పిల్లలకు. సరిగా వాళ్ళు వాటర్ తాకపోవడం వల్ల, వాళ్ళు సరిగా నిద్ర పోకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంటున్నాయి కదా. కపాలభాతి కొట్టిందనుకో అలా అపెండిక్స్ ప్రాబ్లం జరగదన్నమాట. నీళ్ళేం తాగరు వాళ్ళు. ప్రొద్దున లేవగానే వాళ్ళు బ్రష్ చేయగానే మళ్ళీ ఏం చేస్తారు, ఫోన్ పట్టుకునే ఉంటారు. కానీ మనము దయచేసి తల్లిదండ్రులు ప్రొద్దున లేవగానే వాళ్ళకి ఫోన్ ఇవ్వకండి. వాళ్ళు బ్రష్ చేయక ముందు ఒక గ్లాసు, అంటే బ్రష్ చేయక ముందు ఒక గ్లాసు వాటర్ తాగమని చెప్పండి. ఎందుకంటే ఈ లాలాజలాలు ఏవైతే ఉన్నాయో మనం పడుకున్నప్పుడు, మనకు ఆ పడుకున్నప్పుడు ఈ హార్ట్ పెట్టేసుకున్న వాళ్ళు ఈ లాలాజలం అంతా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ లాలాజలం బాగా పనిచేస్తుంది కాబట్టి మనం ప్రొద్దున వాటర్ తాగినప్పుడు ఆ ఒక గ్లాసు వాటర్, అది ఎట్లా అంటే టకటక పోసేసుకోవద్దు. ఏమంటారు మీ భాషలో, ఒక ఒక ఏమంటారు, ఒక బుక్క అంటారు కదా, మా భాషలో అయితే ఒక బుక్ అంటారు, మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు. దాంట్లో పోసేసుకొని అంటే పుక్కిలించాలి. ఇట్లా పుక్కిలించేసి మింగుతూ ఉండాలి. అట్లా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ లాలాజల లోపలికి వెళ్ళేసి మన జీర్ణాశయంలో ఏవైతే నీటి పురుగులు, అంటే నుడు పురుగులు కానీ ఇట్లా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అది మనకి ఎట్లాగో తెలియదు. మోషన్ రూపంలో వెళ్ళిపోవచ్చు, ఏ రూపంలో వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా బాగా ఉంటాయి కదా, అవన్నిటిని చంపిస్తుంది అనమాట. అందుకే మనం లేవగానే ఫస్ట్ వాటర్ తాగాలి. తాగిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఆ మన వామప్ ఏమప్ వేసేసుకొని మళ్ళీ బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ తాగాలి. సరే మళ్ళీ తర్వాత ఇట్లా మనము 1 లీటర్, ఇంకెక్కువనే 1.5 లీటర్ తాగినా కూడా ఏం కాదు. మనము టిఫిన్ చేసే కన్నా ముందు కంపల్సరీ ఒక 4 గ్లాసులు అయితే తాగాలి, 4-5 గ్లాసులు అయితే తాగాలి మనం. తాగిన తర్వాత మళ్ళీ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయగానే మళ్ళీ వాటర్ తాగదు. అంటే కొంచెం మెక్కులు అనిపిస్తే చేస్తే కొన్ని వాటర్ తీసుకోవాలి.
తర్వాత కొంచెం అయిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ 1 గ్లాస్ కానీ 2 గ్లాసెస్ కానీ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా తినకన్నా ముందు కూడా ఒక 2-4 గ్లాసెస్ తాగాల. అంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తింటున్నా అనేటప్పుడు కూడా వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆహారం కూడా తినేటప్పుడు ఎలా తినాలంటే మనము ప్లేట్ లో ఏమైతే ఉన్నాయో అవి గమనించాలి. ఏ కర్రీ వేసుకున్నాము, రైస్ ఏది పెట్టుకున్నాము, అంటే మనం ఎలా కలుపుతున్నాం అనేది గమనించాలి. మనం ఏం చేస్తున్నామంటే ఫోన్స్ పెట్టేసుకోనో ఏవో పెట్టేసుకొని ఏదో తింటున్నాం. అంటే తింటున్నావు ఆహారం, కానీ నువ్వు ఎలా అంటే అది నీ బాడీకి ఇనకట్లేదు. ఆకలైంది పెట్టేసినావు అయిపోయింది. నీ బాడీకి ఇనకాల కదా. మన బాడీకి ఇనికినప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది జీర్ణం కావాలి. జీర్ణం అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ తయారు కావాలి. ఆ తర్వాత మన ఆ ఆర్గానిక్స్ అన్నిటికీ అందాల ఆ బ్లడ్ కూడా. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ తర్వాత చెడు అనేది బయటకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే ఏదో టీవీ పెట్టేసుకోనో లేకపోతే ఎవరితోనో మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం. తింటూ ఉంటే అవే మాటలు అవే ముచ్చట్లు మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఎట్లా చేస్తాం? వేళ్ళలో వెళ్ళి పెట్టేసుకొని మంచిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మనకి ఏ ఆలోచన ఉన్నా కానీ కట్ చేసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటాం. కానీ మనకు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం ఏం చేస్తుంటాం? అయ్యో, నేను ఇంతసేపు గంట సేపు ధ్యానం చేసిన, కనీసం ఒక్క నిమిషం అని నేను శ్వాస మీద ధ్యాస పెట్టలేనా అని ఎంత బాధపడతామో, అలాగే ఆహారం కూడా తీసుకునేటప్పుడు కూడా మన శరీరానికి ఇంకకపోతే మనం ఏం లాభం తిని ఆహారం. అందుకే మనం తినేటప్పుడు కూడా మన ప్లేట్ లో ఏవైతే ఉన్నాయో అవిటిని గమనించుకుంటూ ప్రశాంతంగా, అంటే అంటే ఒకటి ముద్ద పెట్టుకున్నప్పుడు దాన్ని నములాల ఎక్కువగా. మనం ఏం చేస్తామంటే పెట్టేసుకొని ఇటొకటి నమిలేసి మింగేస్తాం. జీనం ఎవరు చేయాలి మరి? లోపల అంతా జీర్ణం చేసుకునే దానికి ఉంటదా? ఉండదు. ఏదో కొంచెం జీర్ణం చేసేస్తది, మీదంతా బయటకు పంపించేస్తది. అదే మనము తినేది ఎంతైనా సరే గాని మనం పెట్టుకున్న తర్వాత మంచిగా ఇటు ఇటు ఒక అంటే 30 ఏమంటారంటే నమలడాన్ని మీ భాషలో అంటే ఇట్లా నమలడంని అంతసేపు మనం నమలాలంటే టైం పడతదని చెప్తారు. కాబట్టి కనీసం ఒక 4 సార్లన్నా ఇట్లా ఇట్లా నములుతుండు. ఉదాహరణకు ఇప్పుడు ఆవున్నది. ఆవు గాని, గేదెలు గాని ఉన్నాయి. అవేం చేస్తాయి? టక తినేసిన తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత అవిటిని వేం వేంపు లెక్క బయటకు తీసుకొని నెమరు వేస్తూ ఉంటుంది. అవునా కదా? ఆ నెమరు ఎంత అది మంచిగా సన్న నెమరు వేసి 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 మింగుతది. అట్లా మనం కూడా మన ముద్దను కూడా మెల్లిగా దాన్ని సన్నగా చేసి మింగాలన్నమాట. అట్లా మింగినప్పుడు మనకు మనకు స్టమక్ పెయిన్ అంత ప్రాబ్లం ఏమి ఇవ్వదు. మనం ఫాస్ట్ గా తినడం వల్ల మనం స్టమక్ పెయిన్ వస్తది. ఇక అయ్యో, నేను ఈరోజు ఈ కర్రీ తిన్నా అందుకే స్టమక్ పెయిన్ వచ్చింది, ఈ కర్రీ నాకు వద్దు అని అంటారు. ఉదాహరణకు కాకరకాయ తిన్నారు అనుకో, చేదు ఉంటది, బలవంతంగా తినిపిస్తాం. తిన్న తర్వాత వాళ్ళు ఫాస్ట్ గా తిన్న తర్వాత ఏమైంది? అయ్యో, నాకు స్టమక్ పెయిన్ వచ్చింది, కర్రీ వద్దు అని అంటారు. ఏది తిన్నా సరే వద్దంటారు. కానీ మనం తినే విధానం కూడా కరెక్ట్ లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినా ఏం లాభము, జీర్ణాశయం కాకపోతే ఏం లాభం, మన బాడీకి వినకపోతే ఏం లాభం. అందుకే తినేటప్పుడు కూడా మన ప్లేట్ లో గమనిస్తూ కూడా చూస్తూ తినాలి. మళ్ళీ ఆ ముద్దను కూడా మంచిగా నములుతూ తినాలి అన్నమాట. అట్లా తిన్నప్పుడు మనకు తొందరగా జీర్ణం అనేది చేస్తుంది. మళ్ళీ సాయంత్రానికి మనకు సెట్ అవుతుంది. సేమ్ మళ్ళీ సాయంత్రం కూడా అలాగే వాటర్ తీసుకొని తినాలి. కానీ సాయంత్రం పూట నైట్ 7:30 లాస్ట్ మన భోజనం. అంటే 6 నుంచి 7:30 లాస్ట్. మనం ఏం చేస్తున్నామంటే నైట్ 9:30, సరే 9:30 అంటే ఓకే, 10-11 ఆ టైంకి తింటే మనకు జీర్ణాశయం పనిచేస్తుందా? చెయ్యదు కదా. అప్పుడు కూడా మనకు ప్రాబ్లమే కదా. మళ్ళీ తినగానే మనం పడుకుంటున్నాం, అప్పుడు కూడా మనకు ప్రాబ్లమే కదా. తినగానే పడుకున్నదా జీర్ణాశనం కాదు. మళ్ళీ ప్రొద్దున లేమో స్టమక్ పెయిన్, ఇంకా హెడేక్. దానివల్ల మన బాడీ మొత్తం నీరసము. ఆ తర్వాత ఆ రోజు హ్యాపీనెస్ ఉండం ఇంకా. అదే ఒక రోజు గమనించండి. ఒక వారం రోజులు ఇట్లా చేయండి, ఒక వారం అట్లా చేయండి, లేకపోతే ఒక 2 డేస్ ఇట్లా చేయండి. నేను చెప్పినట్లు ఒక 2 డేస్ అట్లా చేయండి, మీకే తేడా కనిపిస్తుంది. అంటే నేను చెప్పినట్లు ఆహారాన్ని మంచిగా తీసుకొని మింగడము, తర్వాత మంచిగా వాటర్ తీసుకోవడం ఇట్లా చేయండి. తర్వాత ఇంకొక 2 డేస్ మీకు నచ్చినట్టు చేసుకోండి. దీనికి దీనికి తేడా మీకే ఏర్పడుతుంది. నేను అంతా
క్లియర్ గా చెప్తున్నట్టే మీకు అర్థం అవుతుంది. అంటే ఏమంటారు అంటే కొంతమంది, మేడం మీరు బాగానే చెప్తారులే, మా ఇంట్లో బాగా పిల్లలు లేకపోతే వాళ్ళ సంసారం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చేయడం అంటే కష్టం కదా అని అంటారు. కానీ అదంతా ఎంచుకున్నది ఎవరు? మనమే కదా. చేసేది ఎవరు? మనమే కదా. చేసేది తప్పు మనదే, మళ్ళీ అనేది కూడా మనమే అనుకుంటాం. అవునా కదా? మరి అదేదో మనమే ముందు జాగ్రత్తగా పిల్లలకు సిస్టమేటిక్ గా నేర్పిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరగవు కదా. మనం కూడా సిస్టమేటిక్ గా నేర్చుకుంటే ఇవన్నీ ప్రాబ్లం రావు కదా. మనమే తప్పు చేస్తున్నాము, మనం తప్పు చేసిన తర్వాత పిల్లలు తప్పు చేయొద్దంటే అది కరెక్ట్ కాదు కదా. మనం ఏదైతే చేస్తామో దాన్ని పిల్లలు ఫాలో అవుతారు. నువ్వు ప్రొద్దున లేవు, మనము ప్రొద్దున కంపల్సరీ 4కు లేచినాం అనుకో, కనీసం వాళ్ళు 5 o'clock అన్నా లేస్తారు మనం చూసి. లేవమంటే మనం ఏదైతే పని చేస్తారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ప్రొద్దున్న లేచి ధ్యానం చేస్తే ధ్యానం చేస్తారు, మనం యోగా చేస్తే యోగా చేస్తారు, మనం ఏది చేస్తే అది చేస్తారు. మనం ఏం చేయకపోతే వాళ్ళు ఏం చేయరు. నువ్వు లేవగానే లేటుగా లేచి అడవిడిగా మన ఇంట్లో పని చేసేసుకొని మనము టకటక క్యారేజ్ కట్టేసి చేసేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు తెల్లారి. అయితే ఫస్ట్ మనం ఇంట్లో మనమే టీచర్, స్కూల్లో టీచర్ కాదు. ఫస్ట్ మనమే టీచరు, మనమే తల్లి, మనమే తండ్రి, మనమే అన్ని. ఇంట్లో మనం ఏదైతే నేర్పిస్తామో, మనం ఏదైతే సిస్టంగా చేస్తామో అది మన పిల్లలు నేర్చుకుంటారు. మన పిల్లలకు మనము నేర్చుకో నేర్చుకో చదువు చదువు అంటే అది కాదు, బర్డెన్ పెట్టడం కాదు. ఫస్ట్ మనము సిస్టమేటిక్ గా నేర్పివ్వాలి పిల్లలకు. మనం ఏదైతే నేర్పిస్తున్నామో అదే తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. మనమే నేర్చుకోము, మనమే చెప్పము. మనం చెప్తాం, చెయ్యం. చెప్పడానికి మాటలు మస్తు వస్తాయి మనకు, కానీ చేయడానికి మనకు రాదు. ఏదైతే చెప్తున్నామో అది చెయ్యాలా, అది పాటించాలా. అదే మన జ్ఞానము. మనము చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటే అది జ్ఞానం కాదు, అది అజ్ఞానం అవుతుంది. అందుకే ఇది అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి, భస్త్రిక, ఈ 3 చెప్పిన. అయితే ఇంకొకటి ఏంటంటే ఇవి ప్రాణాయామం అంటారు. ఆసనాలు అంటేనేమో అవి, ఆసనాలు అంటే మనము చెయ్యాలి ఆసనాలు. పచ్చిముత్తాసనము, ఆ తర్వాత సర్వాంగాసనము, హల్లాసనము, ఇట్లా చెప్పుకుంటూ పోతే బాగా ఆసనాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. అది మనం చేసి చూపించాలా. చేయకుండా మనం చెప్తే కూడా అది తప్పైపోతుంది. ఎందుకంటే గురు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. మనం చేసి వాళ్ళకి చూపించినాం అనుకో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మనం చేయకుండా చూపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు కదా. అవి ఆసనాలు బాగా ఉంటాయి. అయితే మనకు పతంజలి మహర్షి ఏమన్నారంటే ఆ మనకు యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యాన ధ్యాన సమాధి స్థితి అని చెప్పేసి అన్నాడు. కానీ మన పత్రి సార్ ఏమని చెప్పిండంటే ఇవి ఆసనాలు ప్రాణాయామం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మనకు ధ్యానంకే తీసుకొచ్చింది అనమాట. మనం ఏడోది డైరెక్ట్ ధ్యానంకే తీసుకొచ్చింది. అది ఏం లేదా, మీరు ధ్యానం చేసుకోండి, హాయిగా ఉండండి. అంటే ఇప్పుడు కొంతమందికి అయితే ఇప్పుడు ధ్యానం చేయమంటే చేస్తారా? కళ్ళు మూసుకోమంటే నా వల్ల కాదంటారు. మనం ఏం చేయాలంటే, నేనైతే చేసే పని అయితే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఆసనం చెప్తా, వాళ్ళ ప్రాబ్లం ఏందో కనుక్కుంటా, దానికి సబ్జెక్ట్ చెప్తా. నల్ల హెడేక్ ఉందనుకో అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తా. వాళ్ళకి ఒకవేళ గ్యాస్ ట్రబుల్ కొంచెం వాళ్ళ నీరసంగా ఉన్నారనుకో కపాలభాతి చేయిస్తా, కొన్ని ఆసనాలు చేయిస్తా. షుగర్ ఉందనుకో వాళ్ళకు, అంటే షుగర్ కి ఈ మధ్య బాగా మందికి ఉంది. ఎందుకంటే మనము బతకట్లేదు, బతుకుతున్నామా జీవిస్తున్నామా మనకు అర్థం కావట్లేదు. బతకడం వేరు, జీవించడం వేరు. మనం ఏం చేస్తున్నామంటే బతుకుతున్నాం అంతే, జీవించడం లేదు. ఏంటంటే ఏది పడితే అది తింటున్నాం, పని చేసుకుంటున్నాం, అయిపోయింది. తెల్లారిందా మళ్ళీ మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాం, మళ్ళా తెల్లారింది, ఇదే. కానీ మనము నిజంగా మన జీవితాన్ని మనం రియల్ గా జీవిస్తున్నామా? చెప్పండి, జీవించట్లేదు మనం. ఏదో బతికేస్తున్నాం అంటే, మనము ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. కానీ మనం రియల్ గా మన లైఫ్ ని మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి గమనించుకుంటే మన తప్పులు మనకే బాగా దొరుకుతాయి. మనం వేరేళ్ళ లోపలికి వెళ్ళి అంటే వాళ్ళ ఏలుని బట్టి మనం చూపించాల్సిన మనకు అస్సలే లేదు. మన తప్పులు మనమే వెతుక్కోవాలి. మన తప్పులు మనమే గతాన్ని తిరిగేసుకొని ఇన్ని తప్పులు చేసినామా అని అవిని ఒక లిస్టు రాసుకొని అవి మళ్ళీ రిపీట్ కాకుండా, మళ్ళీ మనము రిపీట్ కాకుండా మళ్ళీ ఫ్రెష్ గా కంటిన్యూగా మనం మంచిగా చేస్తే మన ఫ్యామిలీ మనకే బాగుంటుంది. మన ఫ్యామిలీ మనమే సిస్టమేటిక్ గా ఉంచుకోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ మనకే కరెక్ట్ గా ఉండదు, వేరే వేరే ఫ్యామిలీ మనము వ్యతిరేకంగా మాట్లాడతాం. అట్లాంటి మాటలు మాట్లాడదాం.
అది కూడా పత్రిస్తారు అట్లాంటి మాటలు మాట్లాడదని చెప్పడం జరిగింది. కానీ పాటించట్లేదు, వింటున్నాం, చోళాలో ఎన్నో వింటున్నాం కానీ పాటించట్లేదు, చేయట్లేదు మనం. అయితే పతంజలి మహర్షి ఇట్లాంటి మనకు చెప్పడం జరిగింది. కానీ మన పత్రి సార్ డైరెక్ట్ ధ్యానంలోకి మనకు లావడం జరిగింది. అంటే పత్రి సారు ఎన్నో జన్మల నుంచి మనం తను ప్రాక్టీస్ చేసింది కాబట్టి, అనుభవపూర్వకంగా స్వయంగా నేర్చుకున్నాడు కాబట్టి మనకు ఈ రకంగా ఈ రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యాలని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట పత్రి సారు. అయితే ఈ ఆసనాలు చెయ్యాలంటే మనకు చెప్పినా కదా ప్రాక్టీస్ చేయించాలా. ఇవి ప్రాణాయాము. ఇప్పుడు మీకు అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి, భస్త్రిక చెప్పడం జరిగింది. అయితే చాలా మందికి నైట్ నిద్ర రాదు, టెన్షన్స్ అంటే ఆఫీస్ లో వర్క్స్ లో లేకపోతే పిల్లల టెన్షన్స్, ఏవో టెన్షన్స్ ఉంటాయి ఈ మధ్య. అయితే ఏం చేయాలంటే ఇవి ఈ చూపుడు వేలు ఇక్కడ పెట్టుకోవాలి, ఈ ఉంగర వేలు మధ్య వేలు కళ్ళ పైన పెట్టుకోవాలి, చిటికిన వేలు ఈ ముక్కు ఉంది కదా ఇక్కడ పెట్టుకోవాలి, ఈ బొటన వేలు ఇక్కడ పెట్టుకోవాలి. ఈ వేవిటిని కూడా గట్టిగా ఫ్రెష్ చేయొద్దు, జస్ట్ ఇట్లా ఆనించాలి. ఆనిచ్చేసి బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ వల్లి పెట్టేసేయాలి. మెల్లిగా స్లోగా బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ వల్లి పెట్టేసిన తర్వాత ఆ ఏమంటారు, పురుగు ఉంటది కదా, గుంగరి పురుగు, తిమ్మ పురుగు ఉంటది పురుగు, అది ఎట్లయితే సౌండ్ చేస్తుందో ఆ రకంగా మనం చేసుకుందాం. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇలా పెట్టేసుకొని శ్వాస తీసుకొని వల్లి పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి శ్వాస తీసుకొని వల్లి పెట్టేసి ఇంకొకసారి ఇంకొకసారి అలాగే అలాగే ధ్యాన ముద్ర పెట్టేసుకొని చిన్న ముద్ర పెట్టేసుకొని 3 times ఓంకారం చెప్పుకోవాలి. మనం లోపల కౌంటింగ్ చేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, మీ చేతులు రెండు గట్టిగా రబ్ చేసుకొని ఐస్ పైన పెట్టేసుకొని నడుస్తారు. ఇది బ్రాహ్మరి ప్రాణాయామం. మన నైట్ నిద్ర రాకపోతే చెయ్యకపోతే ఇలా అంటే నేను ఇట్లా పెట్టేసుకొని గట్టిగా వేస్తే మా పక్కన పిల్లలు ఉంటారు, లేకపోతే హస్బెండ్స్, లేకపోతే మేడమ్స్ ఉంటారు. ఎట్లా అంటే దీన్ని ఇప్పుడు నేను సౌండ్ వచ్చినట్టు చేసిన కదా, మెల్లి కూడా వేసుకోవచ్చు. అంటే లోపల కూడా అట్లా మెల్లి కూడా వేసుకోవచ్చు ఎవరైనా ఉంటే, లేకపోతే గట్టి చేసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల మన లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోయి, సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ పైన ప్రాబ్లం పడి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి. ఏ 20 years, 15 years, చాలా మందికి 20-25 లోపే హార్ట్ అటాక్ వచ్చేస్తున్నది. ఎందుకు? టెన్షన్స్, ఉద్యోగం చేయాలనే టెన్షన్స్, లేకపోతే పెళ్లి కాగానే ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్, ఆహారం సరిగా తీసుకోకపోయిన టెన్షన్స్, ఊరికైనా టెన్షన్ పడడం వల్ల ధ్యానము లేదు, యోగా లేదు. ఈ టెన్షన్స్ వల్ల వాళ్ళకు తొందర హార్ట్ అటాక్ వచ్చేస్తున్నది. బయటకు వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారో రారు కూడా తెలియదు. వాళ్ళు వచ్చే వరకు వెయిటింగ్ చేయాల్సి వస్తుందని మనము. మళ్ళీ వచ్చినా కూడా ఎప్పుడు వస్తుందో కూడా, ఎందుకంటే సైలెంట్ గా వచ్చేస్తుంది హార్ట్ అటాక్. అలా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనకు నిద్ర ఉండాలి, సరైన ఆహారం ఉండాలి, మనం తీసుకునే నీళ్లు కరెక్ట్ గా తీసుకోవాలి,
ఆహారం కూడా మంచిగా మంచి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలా. ఇట్లాంటి మనం పాటిస్తే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రాదు కదా. హార్ట్ అటాక్ లోపల కొవ్వు వెరుకపోయి హార్ట్ అటాక్ వస్తున్నది అంటే ఆ రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. మెయిన్ మన బ్లడ్ ఎంత పల్సగా ఉంటే అంత బాగుంటది. మన బ్లడ్ చిక్క ఉందనుకో, బాగా చిక్క ఉందనుకో, అది అన్నిటికీ అవయవాలకు అందది. బ్లడ్ ఎంత పల్సగా ఉంటే అంత మంచిది అనమాట. అందుకే మన బ్లడ్ బాగా పల్సగా ఉంటేనే అన్నిటికీ ఆర్గన్స్ అన్నిటికీ మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. అందుకే మనకు హార్ట్ అటాక్ రాదు. ఈ బ్రాహ్మణి ప్రాణాయం చేసుకుంటే మనకు హాయిగా నిద్ర పోతాం. ఇంకా పడుకున్నా కూడా ఒక గంట 2 గంటలైనా సరే గాని హాయిగా నిద్ర పోవాల. మనము నైట్ 10 గంటలకు వండుకొని మార్నింగ్ 6:30, 7, 8 వరకు లేస్తుంది దరిద్రమైన నిద్ర. 6కే లాస్ట్ మనము మ్యాక్సిమం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 7, 8 అయిపోతుంది. నైట్ 9:30, 10 లాస్ట్, 10కి లాస్ట్. మార్నింగ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. కావాలంటే మధ్యాహ్నం ఒక గంట మనం రెస్ట్ తీసుకున్న తప్పేం లేదు. కానీ నైట్ లేటు పడుకొని మార్నింగ్ మళ్ళీ లేట్ లేవడం, అది మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం అనమాట. అంటే మనం ఇంట్లో పేరెంట్స్ కూడా ఆడవాళ్ళకు ఇంట్లో అన్ని పనులు నేర్పివ్వాలి. మగవాళ్ళకైతే వాళ్ళకి సిస్టమేటిక్ గా ఎట్లా ఉండాలి అనేది నేర్పివ్వాలి. ఇట్లాంటి నేర్పడం వల్ల వాళ్ళకు కూడా జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట. ఈ బ్రాహ్మణి ప్రాణం ఇలా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క పిల్లగాడు ఎవరైనా సరే ఏ టెన్షన్స్ వచ్చినా సరే ఇది మాత్రం మానకండి. అనులోమ విలోమ ప్రాణాయం. రైట్ నుంచి బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ కు వదిలిపెట్టేసి, లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకొని రైట్ కి వదిలి. దీన్ని ఎలా వేయాలంటే మెల్లిగా స్లోగా, ఎంత స్లోగా శ్వాస తీసుకొని ఎంత స్లోగా వదిలిపెట్టేస్తావో నీ బ్రెయిన్ అంత షార్ప్ గా అవుతుంది అనమాట. ఎంత స్లో చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అంత స్లోగా చేసుకోవాలా మనం. అంటే బ్రీతింగ్ అనేది స్లోగా తీసుకొని స్లోగా వదిలిపెట్టేసి, నేను ఇది ఇట్లా కూడా గమనించిన. బాగా స్లోగా తీసుకొని స్లోగా వదిలిపెట్టేసిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. అలాగే నేను మెడిటేషన్ లో కూర్చునేదాన్ని. మెడిటేషన్ లో కూర్చుంటే నాకు మంచిగా కుదురుతున్నది మెడిటేషన్. అట్లా కూడా గమనించిన. ఎందుకంటే మనం రాగానే కూర్చుంటాం మెడిటేషన్ లో. అంటే అందరి దగ్గర కూర్చోవడం వేరు. అందరు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక 50 మంది 100 మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఎనర్జీ వేరు ఉంటది మనం. కానీ మన ఇంట్లో మనం కూర్చోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నైట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని వర్క్ చేస్తుంటాం కదా. ఏవో టెన్షన్స్ ఏవో ఉంటాయి. ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అయితే మార్నింగ్ లేవగానే ధ్యానంలో కూర్చుంటాం, ప్రశాంతంగానే కూర్చుంటాం, కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అనులోమ విలోమ ప్రాణాయామం బాగా మందికి ఆలోచనలు వచ్చినప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేసేసుకొని ధ్యానంలో కూర్చోండి. కనీసం ఒక 2 నిమిషాలన్నా మీ ఇష్టం, మీకు టైం బట్టి చూసుకోండి. 2 నిమిషాలన్నా 5 నిమిషాలైనా సరే అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకొని ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చుంటే ధ్యానం మనకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నిజం చెప్పాలంటే మన పత్రి సారు మనకి ఇచ్చిన పెద్ద గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఇది శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస చేయడం వల్ల మనకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ రోగం ఉన్నా పోతది. అంటే నా నేనే యోగా మాస్టర్, నేను నన్ను కించపరుచుకుంటున్నా అని చెప్పేసి గొప్పగా అంటే నేనే గొప్పగాని కాదు. కానీ యోగా ఒక ఎత్తు, అది తప్పదు, కంపల్సరీ యోగా వేయాల్సింది. కానీ యోగా దాటిన తర్వాత నువ్వు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకుంటే నిజం చెప్తున్నా, అంటే సారు సర్వరోగ నివారణ అని చెప్పి చెప్పిండు. కానీ సర్వరోగ నివారణ ఎట్లా చేసుకోవాలా? నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి తర్వాత నువ్వు ఎప్పుడైతే సాత్విక ఆహారం ఎప్పుడైతే తీసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని బయట తినకుండా ఇంట్లోనే ధ్యానం చేసుకొని నువ్వే వంట చేసుకొని నువ్వే తిన్నావు అనుకో, అది అసలైన సాత్విక ఆహారం. నువ్వు తిని మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయకపోని, అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకి వస్తే మన హస్బెండ్ ధ్యానంకి రావాలని రూల్ ఏం లేదు, పిల్లలు రావాలని రూల్ ఏం లేదు, ఎవరు రావాలని రూల్ ఏం లేదు. నువ్వు డిజైన్ చేసుకొని వచ్చినావు, ఈ జన్మలో ఈ తల్లిదండ్రులు ఇవన్నీ డిజైన్ చేసుకొని వచ్చినావు, చెయ్యాలా తప్పదు. కానీ ఫస్ట్ మనం మారాలా. ఇంట్లో ఆడది మారితేనే, ఇంట్లో ఆడది సెట్ అయిపోతేనే అందరూ సెట్ అయినట్టు అని నా ఉద్దేశం. అయితే మనం మారాలా. మనం మారాలంటే సాత్విక ఆహారం మనం తీసుకోవాలా. ఎంత ఇబ్బంది అన్నా రాని, ఏమన్నా రాని, కానీ మనం చేసే మాత్రం చేయాలా.
మనం సెట్ అయితే, మనం పట్టుదలతో మనం చేస్తే మన ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. లేకపోతే ఎవరో రావాలా, ఎవరో వేయాలా, ఎవరో పెట్టాలని అది మాత్రం అస్సలే ఆలోచించద్దు. కానీ మనం సెటిల్ కావాలా, మనం శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలా, తర్వాత ధ్యానము 3 గంటలు 4 గంటలు మన టైం దొరికినప్పుడు ధ్యానం చేసుకోవాలా. మన మనం ధ్యానం చేసిన తర్వాత ఆహారాన్ని మనం వండి మన ఇంట్లో ఫ్యామిలీకి పెడితే వాళ్ళే ఖచ్చితంగా మారిపోతారు. అట్లా చాలా మంది కూడా ఉన్నారు, మారిపోయే వాళ్ళు కూడా మన ధ్యానంలో చాలా మంది ఉన్నారు. అది చెప్పిన విషయాలు కూడా వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అట్లా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మనం ధ్యానం చేసినప్పుడు మనకు అనుభవాలు రావాలని కోరుకోవద్దు. మనకు పిల్లలకు జాబ్ రావాలని కోరుకోవద్దు. పిల్లలు మంచిగా సెటిల్ కావాలని కోరుకోవద్దు. వాళ్ళ డిసిషన్ వాళ్ళది. మనం కోరుకుంటే అది వస్తది అని మనం కూడా ఊహించద్దు. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేయాలి అంతే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి అంతే. వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు మనం చదువుకున్నాం ఇంటర్ వరకు, డిగ్రీ వరకు మన పేరెంట్స్ ఎంత స్తోమత ఉంటుందో చదివించారు మనల్ని. కానీ మనకంటే ఎక్కువ చదువుకోవాలని పిల్లల్ని మనకంటే ఎక్కువ చదివించినాము. పీజీ డిగ్రీ ఎన్నో చేపించినాము. కానీ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు మనం చూస్తారని గ్యారెంటీ ఉందా? లేదు. వాళ్ళు సెటిల్ అవుతారో సెటిల్ కావాలో అని గ్యారెంటీ ఉందా? లేదు. వాళ్ళ డిజైన్ ఏందో మనకి తెలియదు. వాళ్ళు ఎంచుకొని వచ్చిండ్రు, వాళ్ళే డిజైన్ వాళ్ళే వాళ్ళ దాంట్లో పాత్ర పోషిస్తారనమాట. కానీ ఆ పాత్రకు దానికి మనం అడ్డు రావద్దు. అందుకే పత్రి సార్ అంటారు కదా, నీ డిజైన్ నీదే, నీ కర్మ నీదే, నువ్వే అనుభవించాలా. అత్తను నువ్వే గయ్యల్ని ఎంచుకొని వచ్చినవు, కోడని నువ్వే గయ్యల్ని ఎంచుకొని వచ్చినవు, నువ్వే భర్తను నువ్వే గయ్యల్ని ఎంచుకొని వచ్చినవు. ఇవన్నీ నువ్వే ఎంచుకొని వచ్చి నువ్వు అనుభవించుకోండి. పక్క వాళ్ళు అనుభవిస్తారా, పక్క వాళ్ళు చేస్తారా, అది చేస్తారని అది నువ్వు అస్సలే అనుకోకు. నువ్వు ధ్యానం చెయ్యి అంతే. నీకు ఏ కష్టం వచ్చినా సరే ధ్యానం చెయ్యి, ధ్యానంలో కూర్చో అంతే, అన్ని సాల్వ్ అయిపోతాయి. కానీ సార్ చెప్పినది నిజం. మనం ధ్యానంలో కూర్చుంటే ప్రతిది కూడా సాధ్యం అవుతుంది అంతే, అవుతుంది కూడా. కానీ అది మనం కర్మ మనమే ఏదైతే ఎంచుకొని వచ్చినామో అది మనమే చేసుకోవాలి. ఇతరుల మీద మనం నిందించద్దు, ఇతరులను మనం ఏమనద్దు. మన పిల్లల్ని కూడా వాళ్ళ డిజైన్ వాళ్ళదే, వాళ్ళని మనం ఏమనద్దు. కానీ ఏదన్నా కాదు, కానీ ఉంటది. ఎందుకంటే మనము పేగు బంధం కదా, బాధ అనేది ఉంటది. కానీ ఆ బాధ మనం తీర్చుకోవాలంటే ధ్యానం చేయాలి అంతే, ఇంకొకటి ఏం లేదు. తెలిసిన విషయం ఏంటంటే, అవునా కదా. ఇప్పుడు తల్లి ప్రేమ మాయ, తండ్రి కంటే తల్లి మాయ ఎక్కువగా ఉంటది. ధ్యానం అయ్యో చేస్తున్నప్పుడు కూడా మనకి అన్ని గుర్తొస్తుంటాయి. కానీ ఒకటే గుర్తు తెచ్చుకోవాలి, పత్రిసారి ఏదైతే చెప్పిండో, పత్రిసారి ఏదైతే చేసిండో అది మనం చెయ్యాలి, అది మనం పాటించాలి అంతే. పత్రిసారి చెప్పిన పాఠాన్ని బాటని మనం నడవాల అంతే. అది నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను 2010లో సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, నేను 2013లోనో 14లో నేను ఆరోసారి రాజలక్ష్మి మేడంని కలవడం జరిగింది. కానీ ఆ లైఫ్ వేరు. అంటే నేను ధ్యానంలోకి రాకముందు లైఫ్ వేరు, పత్రిసారి కలిసిన తర్వాత ఆ లైఫ్ వేరు. కానీ రాజలక్ష్మి మేడం రారోసారి కలిసిన తర్వాత ఈ లైఫ్ వేరు. అంటే నా లైఫ్ లోనూ ఇన్ని రకాల డిఫరెంట్ ఉందంటే, ఇంకా వేరే వాళ్ళ జీవితంలో ఇంకెంత డిఫరెంట్ ఉండాలా అంటే నాకు అనిపించింది. నా ఉద్దేశం ఇది నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా లెక్క ఎవరొకరు ఉంటారు కదా అని నేను నా ఉద్దేశం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పత్రిసాని అన్ని గమనించి అన్ని రకాల చేసిన తటవతి రారసారు ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ బాటలో నడిచింది కాబట్టి, వాళ్ళ బాటలో చేసింది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటారన్నమాట. రాజలక్ష్మి మేడం కూడా అదే విషయం చెప్తూ ఉంటది. వాళ్ళు దగ్గరుండి చూసిండ్రు. మేము కూడా సార్ని దగ్గరున్నాం, పత్రి సార్ దగ్గరనే ఉన్నాం, చేసిన. కానీ సార్ ఇట్లనే అంటాడు అనే ఉద్దేశంతో, అంటే అప్పుడు ఆలోచన వేరు కదా మాది. ఆహారం వేరు, ఆలోచన వేరు. సాత్విక ఆహారం తింటున్నాం, కానీ ఎక్కడంటే అక్కడ తింటున్నాం కదా, ఎవరు పెడితే వాళ్ళు తింటున్నాం కదా. మనమే ధ్యానం చేసి మనమే వండుకోవాలా, మనమే తినాలని అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని తెలిసినాయి కాబట్టి అర్థమైంది. ఓహో, అప్పుడు ఆలోచన విధానము, అప్పుడు తీరు వేరు. కానీ ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చిన ఆలోచన విధానము, మాట్లాడే విధానము, చూసే విధానము, వినే విధానము, ఇవన్నీ మార్చుకున్నాం అనమాట. మార్చుకున్నాము అంతే, ప్రయత్నం చేస్తున్నాం అంతే. కానీ ఇంకా ఆ గమ్యానికి ఇంకా చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ గమ్యానికి చేరుకోవాలంటే ఈ జన్మలో సాధ్యం అవుతుందా, అచ్చి జన్మలో సాధ్యం అవుతుందో తెలియదు. కానీ ప్రయత్నం మాత్రం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో ఎన్ని అడుగుదొడుగులు ఎన్ని వచ్చినా కూడా
మానద్దు, చెయ్యొద్దు అని నాకు ఈ పాఠంలో ఈ ఉద్దేశం నాకు అర్థమైంది. మేడం నాకు యోగా గురించి చెప్పడం, యోగా గురించి చెప్పను మేడం అంటే, మేడం మనకు దీంట్లో ఓన్లీ ప్రాణాయామం ఇవన్నీ చెప్పడం కుదురుతుంది. మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కూడా మళ్ళీ అడగండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన హిమబిందు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.